ఈ అల్లు అర్జున్ తొక్కిసలాట, రేవతి చనిపోవడం, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, ఈ వివాదం అంతా కూడా చిత్ర పరిశ్రమపై ఒక కక్ష సాధింపు అంటూ ఇక్కడ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్న మాట సార్. ఇప్పటికే బెనిఫిట్ షోస్ కూడా రద్దు చేసేసారు. సో మొదటి వారం 10 రోజుల్లోనే ఈ బెనిఫిట్ షోస్ వల్ల ఆ చిత్రాలకు ఆదాయం వస్తుంది. ఒకవేళ బెనిఫిట్ షోస్ రద్దు చేస్తే చిత్ర పరిశ్రమ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది అనేసి చాలామంది చిత్ర ప్రముఖులు అభిప్రాయపడుతూ ఉన్నారు సార్. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఒక కామెంట్ చేశారు. బెనిఫిట్ షోస్కి మేము ఓకే, దాంతోపాటుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి రావడం మీద ఒకసారి ఆలోచించాలి అని చెప్పి. వాస్తవంగా మద్రాసు నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్ వచ్చింది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కూడా అది విఫలమైంది. హైదరాబాద్లోనే ఇప్పటికీ కేంద్రీకృతమైన పరిస్థితి టాలీవుడ్ అంతా కూడా. సో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ ప్రపోజల్ పెట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటారు? అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని కాదు కదా. వాస్తవంగా సినిమా పరిశ్రమలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఎక్కువ, అత్యధికం. తెలంగాణ వాళ్ళు చాలా నెగ్లిజిబుల్. అది ఈవెన్ తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా పదే ఈ అంశం ముందుకు వచ్చింది. అంటే తెలంగాణ కళాకారులు తక్కువ, ఆఖరికి తెలంగాణ సంస్కృతి, పండుగలు, తెలంగాణ నగరాలు, పట్టణాలు, చరిత్ర కూడా మీకు తెలుగు సినిమాల్లో ఎక్కడ కనిపించదు, చాలా రేర్. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైనాక, రాష్ట్ర విభజన జరిగాక ఇప్పుడు తెలుగు సీరియల్స్, తెలుగులో ఓటీటీ షోలు, సినిమాలలో కూడా తెలంగాణ యాస, భాష మాట్లాడుతున్నారు. మీకు అంతకుముందు ఎక్కడన్నా తెలంగాణ యాస ఉంది అంటే తెలంగాణ యాస పేరిట హైదరాబాద్లో గల్లీలో మాట్లాడేదాన్ని తెలంగాణ యాసగా చూపెట్టేవాళ్ళు. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాదే తెలుసు తప్ప బయట తెలియదు. వాళ్ళు ఏంద్రా యాదగిరి, ఎందుకు అదేంది ఇదేంది అని. ఇదేమి నేను తెలంగాణ వాడిని, ఆదిలాబాద్ నుంచి వచ్చినండి, నేను తెలంగాణలో పుట్టి పెరిగిన వాడిని, మొత్తం నా జీవితం అంతా తెలంగాణలో గడిచేది, మరి నా భాష అట్లా లేదే, అదేంది ఏం రవిశంకర్ గట్లా మాట్లాడుతున్నావు అంటాను నేను, అనడం లేదు కదా. కొన్ని పదాలు ప్రతి భాషలోనూ, ఆంధ్రాలో కూడా మీకు ఉత్తరాంధ్రలో కొన్ని పదాలు ఉంటాయి. సో మీకు రాయలసీమలో కొన్ని పదాలు ఉంటాయి. ఆ యాసను మనం గౌరవించాలి, డైలెక్ట్ను. ఆ డైలెక్ట్ పలుకుబడి అంటారు. సో ఇప్పుడు మీకు బేగా అంటారు ఉత్తరాంధ్రలో, తొందరగా తీసుకురా అని. ఇట్లా ఇప్పుడు అగ్గువా అంటారు తెలంగాణలో. అగ్గువా అంటే చీపరని, ఖరీదు తక్కువ అని. సో ఇది అగ్గోదర అంటారు. సో మీకు అంటే ఒక్కొక్క భాష అక్కడున్న రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల మీకు ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తెలంగాణ మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కన్నడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో మనం అన్ని భాషల్ని, అన్ని భాషలు గౌరవించాలి. కానీ తెలుగు సినిమాలో విలన్లకు సో మాత్రమే ఈ భాష పెట్టేవారు. సో ఇది తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చింది. ఈవెన్ తెలుగు సినిమాలలో కూడా ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అన్నారు తప్ప పక్కన హిందూరల్లే. ఇచ్చాపురం దాకా పోయారు, ఇచ్చాపురం ఇక్కడ ఎక్కలేదు. హైదరాబాద్కు 3 గంటల దూరంలో హిందూరు ఉంది, నిజామాబాద్, అది ఎక్కడా కనవలేదు. మీరు హైదరాబాద్ రంగరాయ మెడికల్ కాలేజ్ హీరోలు కాకినాడ వెళ్ళి చదువుతారు, ఇక్కడ పక్కన ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదవరు. పక్కనే ఉన్నది గాంధీ మెడికల్ కాలేజ్, ఇక్కడ చదివారా మీరు? తెలుగు సినిమా హీరోలు ఎంతమంది గాంధీ మెడికల్ కాలేజ్ చదివారు నాకు చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు సినిమా హీరోలు ఎంతమంది చదివారు లెక్కలు చేయను మీరు. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో, గాంధీ మెడికల్ కాలేజీలో, ఉస్మానియా మెడికల్ కాలేజీలో తెలుగు సినిమా హీరోలు ఎంతమంది చదివారు, హీరోయిన్లు ఎంతమంది చదివారు మీరు లెక్కలు తీయండి. ఎక్కడ కనబడదు, చాలా రేర్. ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యత పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ గ్రామాలలో ఊగిపోతుంది ఆ టైం. ప్రతి ఆడపడుచు తెలంగాణ బతుకమ్మ రోజు తల్లిగారింట్లో ఉంటారు. నేను చాలాసార్లు నా ఉదాహరణ చెప్పాను. నాకు పెళ్ళై 31 ఏళ్ళు అయింది. ఇందులో 26-27 ఏళ్ళు మా మిసెస్ వరంగల్లో ఉన్నది. అంత ప్రాధాన్యత పండుగ. మీకు తెలుగు సినిమాలో బతుకమ్మ పండుగ కనబడుతుందా? ఇప్పుడు మీకు ఉత్తరాంధ్రలో పైడితల్లి జాతర జరుగుతుంది, తెలుగు సినిమాలో అది కనబడుతుంది మీకు. కానీ మరి ఇక్కడ సమ్మక్క సారక్క జాతర చాలా గొప్పగా జరుగుతుంది. కానీ పైడితల్లి జాతర చూపెట్టాలి కంపల్సరీగా. ఎందుకంటే ఉత్తరాంధ్ర చాలా గొప్ప కళ, సాహితీ, సంస్కృతుల నివాసం. ఘంటసాల, సుశీల, శ్రీశ్రీ, గురజాడ,
మీకు గిడుగు ఎంత గొప్ప వాళ్ళని ఇచ్చినటువంటి గడ్డ అది ఉత్తరాంధ్ర, మామూలు గడ్డ కాదు అది. సో మీకు ప్రతి ప్రాంతానికి కొంత విశిష్ట చరిత్ర ఉంటుంది, సంస్కృతి ఉంటుంది. అది మీకు రాయలసీమ పైన గోరెటెంకన్న పాట ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుందో చూడండి మీరు. సో అందువల్ల మనకు కానీ ఎక్కడ మీకు బతుకమ్మ పండుగ అసలు ఎక్కడ తెలుగు సినిమాలో కనబడేది? ఎన్ని సినిమాలు కనబడి మీరు చూడండి, ప్రతి సినిమాలో సంక్రాంతి పండుగ ఉంటుంది. సంక్రాంతి మీద అనేక సినిమా పాటలు ఉంటాయి. బతుకమ్మ పైన సినిమా పాటలు చూపెట్టండి, అద్భుతమైన సాహిత్యం బతుకమ్మ పండుగ సాహిత్యం, మామూలు సాహిత్యం కాదు. సో అలాంటి వాదన అప్పటి నుంచి ఉంది. హైదరాబాదులో ఉంటూ తెలంగాణ గడ్డపైన ఉంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ఎంత దూరం ఉంది ఉస్మానియా యూనివర్సిటీకి? 20 కిలోమీటర్గా అన్నపూర్ణ స్టూడియోస్లో ఇన్ని సినిమాలు తీశాను. రాఘవేంద్రరావు సినిమా స్టూడియో, రామానాయుడు స్టూడియో ఎంత దూరం ఉస్మానియా సిటీకి? 20 కిలోమీటర్లు. కానీ మీరు రామానాయుడు స్టూడియోలోనో లేదు మీకు అన్నపూర్ణ స్టూడియోస్లోనో తీసిన ఎన్ని సినిమాల్లో తెలంగాణ ఉస్మానియా విశ్వవిద్యాలయమో, గాంధీ మెడికల్ కాలేజు, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎప్పుడో కనబడదా? హీరోయిన్ కరీంనగరో, వరంగలో, మహబూబ్ నగరో. మహబూబ్ నగర్ ఆడపడితే ఎందుకు హీరోయిన్ కాకూడదు తెలుగు సినిమాలో? ఈ ప్రశ్న డెఫినెట్గా వస్తుంది కదా. సో మరి మహబూబ్ నగర్కు హీరోయిన్ ఎందుకు కూడదు? చాలా ఈ క్వశ్చన్లు వచ్చాక అప్పుడు కొంత మొదలైనవి, కొంత అందువల్ల ఈ చర్చ మొదటి నుంచి ఉంది. అందువల్ల ఎక్కడ ఉన్నది అన్నదే కాదు, ఏ భాష, ఏ సంస్కృతి, ఏ ప్రజలు, ఏ ప్రదేశాల్ని సినిమా చూపెడుతోంది. మళ్ళీ తెలుగు సినిమాకు అన్ని ప్రాంతాల్లో కూడా మీకు ఆ రకమైనటువంటి గుర్తింపు కూడా ఉంది కదా. ఇప్పుడు మీరు తెలంగాణ నైజాం ఏరియా అంటారు, తెలంగాణ సినీ పరిభాషలో నైజాం ఏరియాలో కలెక్షన్స్ ఎంత తక్కువ ఉండవు తెలంగాణ సినిమాకు. మరి ఇక్కడ ప్రజలు సినిమా చూసినప్పుడు ఇక్కడ ప్రజల జీవన సంస్కృతులు ఎందుకు సినిమాలో ప్రతిబింబించవు? దీనికి కారణం ఏంటి అని అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా తెలుగు సినిమాను ఒక సాంస్కృతిక దాడిగా తెలంగాణ ఉద్యమం చూపెట్టింది కూడా. సో అందువల్ల ఆ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కూడా ఉంది. అందువల్ల ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలను చూపెట్టి ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేయడం అనేది బ్రాండ్ హైదరాబాద్ పైన దాడి. మీరు ఆంధ్రప్రదేశ్ రమ్మడంలో తప్పేమీ లేదు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి. విశాఖపట్నం అద్భుతమైన ప్లేస్, విశాఖ చాలా వండర్ఫుల్ సిటీ. నేను కనీసం 30 సార్లు పోవచ్చు విశాఖకు, కాదని ఎవరంటారు? గోదావరి జిల్లాలో పల్లెసీమలు ఎంత అద్భుతంగా ఉంటాయి. సో అందువల్ల రాయలసీమ గ్రామాల్లో ఎందుకు సినిమాలు తీయకూడదు? తప్పనిసరి తీయాలి. ఎక్కడికో మీరు ఉక్రెయిన్ పోయి మీకు ఎక్కడికెక్కడికో బెల్జియం పోయి సినిమాలు తీసినప్పుడు, యూకే, లండన్, జపాన్లు, అమెరికాలో తీసినప్పుడు ఎందుకు తీయకూడదు అనంతపురంలో? అందువల్ల సినిమా ఆంధ్రప్రదేశ్కు కూడా వెళ్ళాలి. కానీ ఇది హైదరాబాద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అనే భావన సరైనది కాదు. ఆ భావన హైదరాబాద్, ఆ మాటకొస్తే మద్రాసు నుంచి కూడా వెంటనే రాలేదు సినిమా. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మీరు 1955లోనో 56లో సినిమా వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. 56 దాకా ఉమ్మడి రాష్ట్రం ఏర్పడలే కదా. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడింది 56లో. 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడితే ఎప్పుడు వచ్చింది తెలుగు సినిమా? హైదరాబాద్కు చాలేళ్ళు పట్టింది. అందువల్ల ఒక ప్రాంతంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడున్న కంఫర్ట్ జోను, అక్కడ అలవాటు అయిపోయి ఆడ జీవితంలో భాగం అయిపోతారు. ఇప్పుడు మద్రాసులో టీ నగర్ అంటే సినిమా యాక్టర్లు ఉండే ప్రాంతం. మద్రాసుకు టూర్కి వెళ్ళిన వాళ్ళంతా టీ నగర్కి వెళ్ళి తమ అభిమాన హీరోలను ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళేవారు కదా ఆ రోజుల్లో. మేము చిన్నప్పుడు చైల్డ్గా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పేవాళ్ళు, మేము మద్రాసు పోయినవరా పర్యటన టూర్కు వెళ్తాడు, టీ నగర్ తీసుకెళ్ళిండ్రు, షోన్ బాబు బయటకు వచ్చి కలిసిండు, ఎన్టీ రామారావు కలిసిండు, చూసినాం మేము అని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. సో అలా మద్రాస్ నుంచి రావటానికి కూడా చాలా పట్టింది, వెంటనే రాలే. తెలుగు తమిళం ఈ రెండు వేరువేరు భాషలు, తెలంగాణ ఆంధ్ర వేరువేరు భాషలు కాదు. అందువల్ల మీకు హైదరాబాదులో ఏదో అన్యాయం అయిపోతుంది, తెలుగు సినీ పరిశ్రమ దాడి జరుగుతుంది అనే ఒక భావన కలిగించే రీతిలో ఈ కాంట్రవర్సీ సమయంలో డిమాండ్ చేయడం అనడం అనేది అభ్యంతరకరం. అది బ్రాండ్ హైదరాబాద్ పైన అటాక్. అది ఇట్ వోంట్ గో వెల్ విత్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ప్రజలు అంగీకరించారు. అందువల్ల ఎప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు ఎన్నో కథలు చెప్తాడు కదా, మాకు తెలుగు ప్రజలు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని. అందువల్ల ఒక కళ్ళు మూసుకొని ఇంకో కళ్ళు తెరవమని అనడం కరెక్ట్ కాదు. రెండు కళ్ళల్లో కూడా మీకు వెలుగు ఉండాలి.
హైదరాబాద్లో సినీ పరిశ్రమ ఉండాలి, వైజాగ్లో ఉండాలి, విజయవాడలో ఉండాలి, రాజమండ్రిలో ఉండాలి, తిరుపతిలో ఉండాలి. ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా. అంటే మీరు హైదరాబాద్ ఖాళీ చేసి ఆంధ్ర రమ్మంటే తెలుగు సినిమా ఆంధ్ర వాళ్ళ సినిమా కాదు కదా. ఇప్పుడు ఈ డిమాండ్ ఏమని మీనింగ్ ఇస్తుంది? తెలుగు సినిమా అంటే తెలంగాణ వాళ్ళ సంబంధం లేదు అని కదా. ఎందుకు రావాలి హైదరాబాద్ నుంచి? ఎందుకు వెళ్ళిపోవాలి? మీరు ఆంధ్రప్రదేశ్ కట్ చేయండి అంటే అర్థం ఏంటి? తెలుగు సినిమా ఆంధ్రప్రదేశ్ సినిమా. తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్, తెలుగు అంటే తెలంగాణ కాదా? అంటే తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ అనే భావన ఇవ్వడం కరెక్టా అంటున్నా. మరి పల్లా శ్రీనివాస్ గారు ఏ కాంటెక్స్ట్లో అన్నారో నాకు తెలియదు. ఆయన స్టేట్మెంట్ పూర్తిగా నేను చెప్పలేదు. అందువల్ల ఆయన పైన విమర్శ నేను చేయడం లేదు, ఆయన అన్నాడని విమర్శ చేయడం లేదు. ఏ భావన రాకూడదో చెప్తున్నాను. పల్లా శ్రీనివాస్ విమర్శలో ఈ భావన వచ్చింది అన్నది నా ఆర్గ్యుమెంట్ కాదు. ఏ భావన రాకూడదు. ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ విడిచిపెట్టి వైజాగ్ రావాలి అని అడగడము, మద్రాసు విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్ రావాలని అడగడం ఒకే డిమాండ్ కాదు. మద్రాసు అనేది తమిళ రాష్ట్రము, తమిళ భాష, తమిళనాడు. ఇది హైదరాబాద్ అన్న వైజాగ్ అన్న రెండు తెలుగు గడ్డ. మీరు హైదరాబాదును వదిలేసి వైజాగ్ రమ్మని ఎవరైనా అడిగితే తెలుగు సినిమా తెలంగాణకు సంబంధం లేదని చెప్పడమే. అందుకే నేను బిగినింగ్లో ఆ బ్యాక్డ్రాప్ చెప్పింది. ఇప్పటికే తెలంగాణ సమాజంలో తెలుగు సినిమా మా పైన సాంస్కృతిక దాడి, కనీసం మా చరిత్ర, మా సంస్కృతి, మా భావాలు, మా అలవాట్లు, మా కట్టుబాట్లు, మా యాస, మా భాష, మా పండుగలు చూపెట్టదు అనే భావన తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్నది, ఇప్పటికీ సమాజంలో ఉంది. అలాంటిది మీరు ఇప్పుడు హైదరాబాద్కు పోటీగా, అప్పుడు ఈ హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అడగడం అంటే హైదరాబాద్ పోటీగా నార్మల్ టైంలో అడిగితే తప్పేం లేదు, ఏ మాత్రం తప్పలేదు. ఈవెన్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుగు సినిమా వైజాగ్ పోవాల్సి ఉండే. ఎందుకంటే ఏ ప్రాంతానికి ఉండే ప్రత్యేకత ఆ ప్రాంతానికి ఉంటుంది కదా. సో మీకు అందమైన పల్లెసీమలు, అందమైన నదులు, బ్రహ్మాండమైనటువంటి బీచ్లు, ఇవన్నీ కూడా తెలంగాణ బీచ్లు లేవు కదా. ఒక బీచ్ సీన్ కావాలంటే నువ్వు మరి భీమిలికో పోవాల్సిందే కదా. ఇండస్ట్రీ ఇక్కడ ఉంది, హీరోలంతా ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో, కానీ షూటింగ్స్ మాత్రం ఎక్కువ ఆంధ్రాలో జరుగుతూ ఉంటాయి. షూటింగ్లు అంటే వాళ్ళ ఎక్కడ సినిమా కథకు సంబంధించి, ఇప్పుడు సినిమాలో హీరోలు ఇక్కడ ఉన్న యుక్రెయిన్లో పోయి సినిమా నడుస్తారు, మీకు బెల్జియం, లండన్, జపాన్, జర్మనీ చేస్తున్నారు. సో అది ఒక పార్ట్. నేను దానికి కూడా అభ్యంతరం చెప్పడం లేదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి మీరు తలరిరండి అనే డిమాండ్, బ్రాండ్ హైదరాబాద్ పైన అటాక్. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఇలాగే మాట్లాడారు. ఐటీ కంపెనీలు వెళ్ళిపోతే హైదరాబాద్ నుంచి ఏ కంపెనీ వెళ్ళిపోయింది నాకు చెప్పండి? ఐటీ కంపెనీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చారా చెప్పండి? చంద్రబాబు నాయుడు 5 years ఉన్నాడు, జగన్ 5 years ఉన్నాడు కదా. మరి ఎందుకు వెళ్ళాలి ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి? మీకు సాఫ్ట్వేర్ రంగంలో తెలంగాణ యూత్ కన్నా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు సీఈఓలుగా, టాప్ పొజిషన్లో. మీరు చూడండి, కావాలంటే మీరు స్టడీ చేయండి. మీకు తెలంగాణ ప్రాంతం వాళ్ళకన్నా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మేనేజీరియల్లో హయ్యర్ లెవెల్ ఎక్కువ మంది ఉంటారు కూడా. మరి అయినా ఎందుకు వెళ్ళలేదు? ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అక్కడికి వెళ్తారు. తెలంగాణ ఆంధ్ర కాదా? మన వాళ్ళు అట్లాంటాలో లేరా? డాలాస్లో లేరా? న్యూజెర్సీలో లేరా మన వాళ్ళు? ఎందుకున్నా న్యూజెర్సీలో అక్కడ మన తెలుగు గడ్డనా? అందువల్ల మళ్ళీ చెప్పేది, మీరు హైదరాబాదులో ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ పెడితే హైదరాబాదును వదిలి వైజాగ్ రమ్మనడం. హైదరాబాదులో సినీ పరిశ్రమ ఉండాలి, వైజాగ్లో ఉండాలి, రాజమండ్రిలో ఉండాలి, వరంగల్లో ఉండాలి, అనంతపురంలో ఉండాలి, తిరుపతిలో ఉండాలి. సినీ పరిశ్రమ అంతటా ఉండాలి, సినిమాలు అంతటా తీయాలి, సినిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండండి. రామోజీ ఫిలిం సిటీ లాంటిది మీరు అమరావతిలో కట్టండి, సినిమాలు తీయకుండా ఉంటారా చెప్పండి నాకు? మీరు వైజాగ్లో ఒక అందమైన బ్యూటిఫుల్ రామోజీ ఫిలిం సిటీ లాంటి కట్టండి, మీరు సినిమాలు ఆడపోయి తీయరా అండి? ఎందుకు తీయరు? మీరు విదేశీ సినిమాలు వచ్చి రామోజీ ఫిలిం సిటీలో తీస్తారు కదా, బాలీవుడ్ సినిమాలు వచ్చి రామోజీ ఫిలిం సిటీలో తీస్తలేరా? అందువల్ల సినిమా వాళ్ళు రావాలంటే రారు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే వద్దన్నా వస్తారు కదా. సినిమా ఇండస్ట్రీ అదొక బిజినెస్, వ్యాపారం. హైదరాబాదా, చెన్నైయా, జపానా, అమెరికానా కాదు. మన వ్యాపారం ఎక్కడైనా చేసుకుంటారు. మన వాళ్ళు ఆఫ్రికాలో ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళి హిమాచల్ ప్రదేశ్ మంచు కొండల్లో, కాశ్మీర్లో తెలుగు కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదా? ఆఫ్రికాలో పెట్టుబడులు పెడతలేరా? అందువల్ల సినీ పరిశ్రమ రావాలి అనడం కాదు, సినీ పరిశ్రమకు ఆంధ్ర రాకూడదని ఎందుకుంటే చెప్పండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి ముందు. నేను ఉదాహరణ అంతకే, మీకు నిజంగానే సినీ పరిశ్రమ రావాలి అంటే అమరావతి గడ్డ పైన రామోజీ ఫిలిం సిటీ కన్నా గొప్ప స్టూడియో గడ్డని ఎందుకు రారో చూద్దాం. తెలంగాణ వాళ్ళు సినిమా తీయాలని అమరావతి పోయి తీస్తారు.
ఎందుకు తీయరు? అది వదిలే. అందువల్ల బ్రాండ్ హైదరాబాద్ను అటాక్ చేస్తూ గనక సినీ పరిశ్రమ తరలి వెళ్ళాలి అంటే తప్పు. అందువల్ల ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో ఏదో భద్రత లేదు, సినిమా వాళ్లకు హైదరాబాద్లో రక్షణ లేదు అనే మీనింగ్ వచ్చేలా సినీ పరిశ్రమ తరలిమనడం కరెక్ట్ కాదు. అందులో తెలంగాణ ప్రాంతానికి తెలుగు సినిమా సంబంధం లేదు. తెలుగు సినిమా కనుక ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అంటే అది ఇంకా అన్యాయం కదా అంట నేను. అంటే తెలంగాణ వాళ్ళని మొత్తాన్ని నువ్వు డిజోన్ చేసుకుంటారా తెలుగు భాషతోని, తెలుగు సంస్కృతితోని? ఇది ఇంకా ప్రమాదకరమైన డిమాండ్ అవుతుంది కదా. అందువల్ల రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు కూడా విజ్ఞప్తి, ఈ ధోరణి చాలా ఎక్కువ ఉంది. నేను కూడా చెప్పాను ఇదివరకు, నేను మాట్లాడితే నువ్వు తెలంగాణవి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకు మాట్లాడతావు అంటూ కింద తెలుగుదేశం వాళ్ళు ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు రోజు. ఆ రోజు కూడా చెప్పాను, తెలంగాణ వాడిని అయితే మరి చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉందా, హైదరాబాద్ లేదా అన్న. పవన్ కళ్యాణ్ ఇల్లు ఎక్కడ ఉంది, హైదరాబాద్ లేదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇల్లు ఇక్కడ ఉంటుంది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడద్దు అంటాడు. హైదరాబాద్లో ఏదో తెలుగు సినిమా కాదో తలకిందులు అవుతున్నది, వైజాగ్ రమ్మంటారు. అసలు ఈ డిమాండ్ ఏంటి, ఈ ధోరణి ఏంటి? ఆంధ్రప్రదేశ్ కూడా తెలుగు సినిమా రావాలి. తెలుగు సినిమా ఎందుకు బాలీవుడ్ రావాలని కోరుకుంటాను నేను ఆంధ్రప్రదేశ్కు. వై ఓన్లీ తెలుగు ఫిలిం, హిందీ ఫిలిం ఎందుకు రాకూడదు? జపనీస్ ఫిలిం, చైనీస్ ఫిలిం కూడా వైజాగ్లో తీయాలి. జర్మన్, ఫ్రెంచ్ ఫిలిం కూడా తీయాలి. హాలీవుడ్ సినిమాలు తీయాలండి వైజాగ్లో. వై ఓన్లీ తెలుగు సినిమా? మీరు క్రియేట్ చేయండి. హాలీవుడ్ సినిమాలు విశాఖపట్నంలో ఎందుకు తీయకూడదండి? వండర్ఫుల్ సిటీ మీరు విశాఖపట్నం. మీరు విశాఖలో సన్ రైజ్ చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. సన్ రైజ్ చూసినప్పుడు ప్రత్యేకంగా వెళ్తాం. మీరు సన్ రైజ్, సన్సెట్ అంత గొప్ప నగరం కదా అది, అంత అందమైన నగరం కదా, అంత భాషా సంస్కృతులకు పుట్టినిల్లు కదా. నేను ఇంతకుముందు అందుకే చెప్పాను మీకు ఎంతమంది గొప్ప వాళ్ళు పుట్టారు ఉత్తరాంధ్ర గడ్డ పైన. మీకు శ్రీకాకుళం సాయుధ పోరాటం లాంటి మహత్తర పోరాటాలు, గిరిజన పోరాటాలు జరిగాయి. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం లాంటి పోరాటాలు జరిగాయి. ఆ స్థాయిలో కాకపోవచ్చు కానీ మరి శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటం చాలా గొప్ప పోరాటం కదా చరిత్రలో. ఇలాంటి చరిత్ర కలిగినటువంటి గడ్డది. నీకు ఇంతమంది కవులు, ఒక్క కవి కాదు కదా, తెలుగు సాహిత్యంలో ఆద్యులైన అత్యంత ఉన్నతమైన స్థాయిలో ఉండే గురజాడ, శ్రీశ్రీ లాంటి వాళ్ళు కూడా అక్కడే పుట్టారు కదా. మీరు అంతటి చరిత్ర ఉన్న గడ్డ పైన డెఫినెట్గా సినిమా రావాలి. ఎందుకు హాలీవుడ్ సినిమా రావాలి, టాలీవుడ్ కాదు. నేను అనేది బాలీవుడే కాదు, హాలీవుడ్ రావాలి. మీరు హాలీవుడ్ సినిమాలు కూడా తీయగలిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి. ఎందుకు రావచ్చు చూద్దాం. పోటీ హైదరాబాద్తో కాదు, పోటీ ప్రపంచంతో పడండి. పోటీ తెలంగాణతో కాదు, తెలంగాణకు ఆంధ్రాకు పోటీ కాదు, తెలంగాణ ఆంధ్ర కలిసి ప్రపంచంతో పోటీ పెడదాం. ఈ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత రేవంత్ రెడ్డి మీద సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ నడిచాయి సార్. రాజకీయ పార్టీల నాయకులు కూడా ఇదేదో డైవర్షన్ పాలిటిక్స్, ఏమీ చేయలేక అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అంటూ కొంతమంది కామెంట్ చేసిన పరిస్థితి. సో వీటన్నిటికీ అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సమాధానం చెప్పారు. అది ఏ ముఖ్యమంత్రి కూడా సినీ పరిశ్రమ విషయంలో ఇంతలా మాట్లాడి ఉండరు. బహుశా దానిలో వాస్తవాలు కూడా ఉండవచ్చు. సార్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మళ్ళీ విన్నాం సరే బయట. ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. మరి అఫ్సోస్ की बात है, मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूँ, इनह्यूमन नहीं रहना। आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो। मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है। उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है। ఈ సినీ రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత చాలా విషయాలను ఆయన ప్రస్తావించారు కదా సార్. చాలా మానవత్వం లేకుండా ఉంటారు సినీ ప్రముఖులు. దాంతోపాటు గతంలో కూడా ఒక నేషనల్ మీడియాతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమన్నా సైనికుల బోర్డర్లో యుద్ధం చేస్తూ ఉన్నారా, వాళ్ళ వ్యాపారం చేస్తూ ఉన్నారు అని చెప్పి. సో మొదట్లో అల్లు అర్జున్కు సింపతి పెరిగింది సార్.
ఒక్కసారిగా రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్ని అసెంబ్లీ వేదికగా మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్పింది కూడా వాస్తవమేనా అని చెప్పి ప్రజల్లో ఒక రకమైన ఆలోచన మొదలైన మాట వాస్తవం. ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత, అల్లు అర్జున్ బెయిల్ మీద వచ్చిన తర్వాత సినీ ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. కానీ రేవంత్ రెడ్డి విషయంలో అప్పుడు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సినీ పరిశ్రమను సినీ ప్రముఖుల తీరును కడిగి పారేసి దులిపేసినా కూడా ఒక్క సినీ ప్రముఖుడు రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు అని అనలేకపోయారు. అంటే అనే సాహసం చేయలేకపోయారా? అనలేకపోవడానికి గల కారణం అంటే బిజినెస్ ఇండస్ట్రీలో ఉన్నవారు ఎప్పుడు కూడా ప్రభుత్వాలతో అటాకింగ్ మూడ్లోకి రారు. మీరు బడ్జెట్ల మీద నేను రెగ్యులర్గా చూస్తాను. ప్రతి ప్రభుత్వ బడ్జెట్, అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, యునైటెడ్ ఫ్రంట్ కానీ, రేపు బహుశా కమ్యూనిస్టు బడ్జెట్ పెట్టినా కూడా బిజినెస్ అండ్ ఇండస్ట్రీలను వెల్కమ్ చేస్తుంది. మీరు గమనించండి, బిజినెస్ అండ్ ఇండస్ట్రీ అంటే అందులో ఒక్కరో ఇద్దరు మాట్లాడచ్చు. రాహుల్ బజాజ్ లాంటి వాళ్ళు కొంత క్రిటికల్గా ధైర్యంగా మాట్లాడారు. కానీ బిజినెస్, ఈ మొత్తం ఇండస్ట్రీ బిజినెస్ ప్రతి బడ్జెట్ వెల్కమ్ చేస్తాయి. ప్రతి ఫైనాన్స్ మినిస్టర్ను పొగుడుతుంది. విచిత్రం ఏంటంటే అంటే ఒక్కరోజు కూడా ఒక బడ్జెట్ మీద క్రిటికల్గా మాట్లాడరు. ఎందుకంటే దట్ ఇస్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ కదా. ఇప్పుడు నేను నవ్వుతూ అంటుంటా జోక్గా, నీకు 100 కోట్లుంటే సీఎంకు భయపడతావు, 1000 కోట్లుంటే పిఎంకు భయపడతావు, 10,000 కోట్లు 1,00,000 కోట్లుంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు భయపడతావు. అదృష్టవశాత్తు నాకు 10 కోట్లు కూడా లేవు కనుక నేను ఎవరికి భయపడకుండా మాట్లాడతా అని చెప్పి అంటుంటా జోక్గా. ఎందుకంటే నీకు బిజినెస్ ఇండస్ట్రీకి కొన్ని వల్నరబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళ ప్రభుత్వంతో పనులు ఉంటాయి. ఇలా మీకు ఒక సినిమా హిట్ కావాలి అంటే ఆ సినిమా కలెక్షన్స్ ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్లోనే రావాలి. ఆ 2 వీక్స్లో రావాలి అంటే బడ్జెట్లో భారీ బడ్జెట్లతో సినిమాలు తీస్తున్నారు. 1000 కోట్లతోని 500 కోట్లతోని సినిమా హీరోలేమో 300 కోట్లు 200 కోట్లు పారితోషికాలు తీసుకుంటున్నారు. దాంతో బడ్జెట్ పెరిగిపోతుంది. ఈ డబ్బులు జనం నుంచి వసూలు కావాలి. వసూలు కావాలంటే ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలి. మరి అనుమతి ప్రభుత్వం చేతిలో ఉండగా ప్రభుత్వంతో ఫైట్ చేయగలరా? ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ ఇంటికి పోవడాన్ని ఒక రకంగా ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని సవాల్ చేసినట్టుగానే అధికారం ఉన్నవారు భావించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని మీనింగ్ ఏంటి? ఇవాళ ముఖ్యమంత్రే కాదు, డీజీపీ కూడా మాట్లాడాడు. ఫిలిం ప్రమోషన్ ఎంత కన్నా కూడా పౌరుల భద్రత అంతకన్నా ముఖ్యము. సెలబ్రిటీ వర్సెస్ సేఫ్టీ ఆఫ్ సిటిజన్, ఇది మొదటి నుంచి వస్తున్న అంశం. సెలబ్రిటీ మీకు ముఖ్యమంత్రి మాటల్లో అదే ఉంది. ఇలా డైరెక్టర్ జనరల్ పోలీస్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన దాంట్లో కూడా అదే ఉంది. మీరు రెఫర్ చేసిన ఇండియా టుడే ఆస్తక్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి రైజ్ చేసిన పాయింట్ కూడా అదే. సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్ సేఫ్టీ. మీరు సెలబ్రిటీలు ఎలా అయ్యారు? ఎవరైనా పొలిటిక్స్లో అయినా సినిమాలైనా సెలబ్రిటీ ఎలా అవుతారు? ప్రజలు అభిమానిస్తేనే సెలబ్రిటీ. ప్రజలే అభిమానించకపోతే సెలబ్రిటీ కాదు కదా. అందువల్ల రూట్ ఎక్కడ? అసలు సెలబ్రిటీ కామన్ మ్యాన్. నిజమైన సెలబ్రిటీ కామన్ మ్యాన్. హూ విల్ మేక్ అండ్ అన్మేక్ సెలబ్రిటీస్, పొలిటికల్ ఆర్ సినిమా, మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ సెలబ్రిటీస్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కామన్ మ్యాన్. సామాన్యుడి చేతిలో ఉంది. నువ్వు ఎంత గొప్ప సెలబ్రిటీ, రేపు పొద్దున్న నీ సినిమాకి రాకపోతే నీ సెలబ్రిటీ ఎక్కడిది? నీకు ఓటైపోతే నీకు నాయకుడు ఎక్కడా? అందువల్ల సామాన్య ప్రజల భద్రత కీలకం అనే పాయింట్ ప్రభుత్వం చెప్పదలుచుకుంది. ఆ సమయంలో ఒకవైపు సెలబ్రిటీలపైన, ఫిలిం ప్రపంచం పైన సీరియస్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మీరు బెనిఫిట్ షోలని, మీరు ప్రమోషన్ అని, సినిమా ప్రమోషన్ అని మీరు ఇలా ప్రజలకు ఇబ్బంది కలిగే స్థాయిలో వ్యవహరిస్తున్నారని అంటున్న సమయంలో ఇప్పుడు ఫిలిం ఫ్రెటర్నిటీ ముందుకొచ్చి మద్దతు ఇచ్చేంత ధైర్యము సాహసం చేస్తుందా? ఎందుకంటే కావాలన్నా మౌనంగా ఉంటారు. ఇప్పుడు అటు ఇటు సమర్థించారు, ప్రభుత్వాన్ని సమర్థించారు. కొంతమంది ప్రభుత్వాన్ని సమర్థిస్తూ కూడా కొంతమంది ఫిలిం వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఎవరో మాట్లాడినట్టు చూశాను నేను. అందువల్ల సినిమా కూడా, సినిమా ప్రముఖులు అంటే ఎక్కడో ఒక చోట పౌరునికి సినిమా వాళ్ళకు మధ్య గ్యాప్ ఉంది అనే భావన సమాజంలో ఉంది. ఇప్పుడు మీకు నేను అనుభవం కూడా చెప్తాను. ఇప్పుడు నేనే ఒక జర్నలిస్ట్ను, ఒక 40 ఏళ్ల పాటు జర్నలిజంలో ఉన్నవాడిని. నేను ముఖ్యమంత్రితో సహా ఫోన్ చేసి మాట్లాడి, సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయదలుచుకున్నా, లేదు పలానా విషయం ఏంటని అడగగలుగుతా. ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఫోన్ ఎత్తకపోతే కనీసం ఆ పిఏ
సార్ నేను కల్పిస్తాను సార్ అని చెప్పి కనీసం ముఖ్యమంత్రి ఫ్రీగా ఉన్నప్పుడు కల్పిస్తారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడగలుగుతాను, కానీ నేను ఒక్క సినిమా హీరోతో మాట్లాడలేను. ఇంపాసిబుల్. ఒక్క సినిమా హీరో దొరకాలంటే చాలా కష్టం. అంటే ఎస్పెషల్లీ పాలిటిక్స్లో ఉన్న సినిమా హీరోలు దొరుకుతారు మళ్ళీ కొంతమేరకైనా, కానీ పాలిటిక్స్లో లేని సినిమా హీరోలు అస్సలు దొరకరు. మరి ఈ గ్యాప్ ఎందుకు ఉంటుందో మనకు తెలియదు. సెలబ్రిటీని కామన్ మ్యాన్ సృష్టిస్తుంటే సెలబ్రిటీ కామన్ మ్యాన్కు మధ్య గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఆ గ్యాప్ క్రియేట్ కావడం సమాజంలో కూడా కొంత భావన ఉంది. కొంతమంది నమ్మేది ఏంటంటే ఆ గ్యాప్ ఉంటేనే సెలబ్రిటీ అవుతారు. నువ్వు జనానికి యాక్సెసిబుల్ ఉంటే బ్రాండ్ ఎక్కడ ఉంటుందిగా? జనానికి యాక్సెస్ అల్లు అర్జున్ రోజు కనబడ్డాడు అనుకోండి, ఎవరు ఎగబడతారు? రోజు కనబడితే కామనే కదా, పట్టించుకోరు కదా అని. సో ఇలా రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. బట్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి స్వయాన దీన్ని ఒక మేజర్ ఇష్యూగా రెస్పాండ్ అవుతున్నప్పుడు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడే ధైర్యం సినిమా పరిశ్రమ చేస్తుందా అనేది ప్రశ్నార్థకమే కదా. అల్లు అర్జున్ బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద ఉన్న వ్యక్తి నిందితుడే కదా సార్, ఇంకా నిందితుడే కదా అల్లు అర్జున్. ఆయన మీడియా అంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి బాధపడి ఆయన ఒక మీడియా సమావేశం పెట్టారు. ఆ మీడియా సమావేశంలో ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశము అని చెబుతూనే చాలా విషయాల్ని ఆయన ప్రస్తావించారు. సో దీన్ని సాగ్గా చూపి ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేయబోతూ ఉన్నారు సార్ పోలీసులు, అంటే దీన్ని చూపించి. సో అల్లు అర్జున్ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందా? అంటే నేను కోర్టు ఏం తీర్పు చెప్తుందని స్పెక్యులేట్ చేయలేను, కానీ బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుంది అది అర్థం కావాలంటే బెయిల్ ఎప్పుడు ఇస్తారన్నది అర్థమైతే బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుందో తెలుస్తుంది. బెయిల్ ఎప్పుడు ఇస్తారో, ఏ అంశాల ఆధారంగా బెయిల్ ఇస్తారో అవే అంశాల ఆధారంగా బెయిల్ రద్దు అవుతుంది. ఏ అంశాలపైన ఒక వ్యక్తి చట్టానికి దొరకకుండా, విచారణకు సహకరించకుండా వెళ్ళిపోతాడు అనుకున్నప్పుడు బెయిల్ ఇవ్వరు. బెయిల్ రద్దు కూడా అప్పుడే అవుతుంది, కానీ ఇక్కడ అవకాశం లేదు. రెండవది సాక్షుల్ని ప్రభావితం చేస్తాడా, మూడవది సాక్ష్యాధారాల్ని తారుమారు చేస్తాడా, ఇలాంటి అంశాల ఆధారంగానే బెయిల్ ఇస్తారు. ఇలాంటి అంశాల ఆధారంగానే బెయిల్ రద్దు చేస్తారు. అందుకే మీకు అల్లు అర్జున్ నేను ఇది కోర్టు పరిధిలో ఉంది గనక పరామర్శించడానికి వెళ్ళలేదు అని కూడా వివరణ ఇచ్చారు. మా లీగల్ టీం వెళ్ళవద్దన్నది అని. ఎందుకంటే పరామర్శించడం అనేది క్లియర్గా సాక్షుల్ని ప్రభావితం చేయడం అయ్యే అవకాశం ఉంది. సో సాక్షుల్ని అయితే కోర్టు అనుమతి తీసుకొని వెళ్ళవచ్చు అనే ఆర్గ్యుమెంట్లు ఉండొచ్చు, కానీ సాక్షుల్ని ప్రభావితం చేయడం అవుతుంది కదా. ఎందుకంటే అక్కడ కీలకమైంది డైరెక్ట్గా విక్టిమ్స్ను వెళ్ళి కలవడం కదా అని. సో అలాగే ఇప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం మరి సాక్షుల్ని ప్రభావితం చేయడం కాదా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఆ క్వశ్చన్ ఆధారంగానే మీరు రాంగ్ వర్డ్ వాడారు, సాకుగా కాదు, దాని ఆధారంగా. సాకుగా అంటే పోలీసు వాళ్ళు కావాలని చేస్తున్నారని మీనింగ్ వస్తుంది. లెట్ మీ క్లారిఫై, మీరు కూడా మార్చుకున్నారు, మీరు మళ్ళీ సాకుగా అనలేదు, మీరు తర్వాత ఫస్ట్ అని తర్వాత కాదు మళ్ళీ దీనిపైన అన్నారు. సో అందువల్ల ఆ క్లారిటీ గురించి చెప్తున్నా. సో దీని ఆధారంగా చేసుకునే బెయిల్ రద్దు చేయమని పోలీసు వెళ్తోంది. పోలీసు రద్దు కోర్టు బెయిల్ రద్దు చేయకపోవచ్చు, కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవద్దు, మీడియాతో అడ్రస్ చేయొద్దని మాత్రం చెప్పే అవకాశం ఉంది. మీకు చాలా కేసుల్లో కూడా జనరల్గా కోర్టు బెయిల్ ఇచ్చే కండిషన్స్లోనే మీడియాతో మాట్లాడకూడదు, మరీ ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిందని పెడతారు. మీకు అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చేటప్పుడు అదే కండిషన్ పెట్టారు, రఘురామకృష్ణరాజు కూడా అదే కండిషన్ పెట్టారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఈ కాంట్రవర్సీ పైన మాట్లాడకూడదు అని కండిషన్ పెడతారు. సో అందువల్ల ఇప్పుడు ఈ కాంట్రవరీ ఇప్పుడు బెయిల్ కండిషన్స్ అది లేదో తెలియదు నాకు, నేను ఆ బెయిల్ ఆర్డర్ మొత్తం చూడలేదు. బహుశా మరి ఆ కండిషన్ లేనట్లుంది, ఉంటే ఎందుకు పెడతారు, పక్కన లాయర్ కూడా ఉన్నారు. సో బెయిల్ ఇచ్చేటప్పుడు కనుక మీడియాతో మాట్లాడొద్దు అని కండిషన్ పెట్టుంటే బహుశా అల్లు అర్జున్ మాట్లాడుంటారు. కండిషన్ లేదు, కండిషన్ బెయిల్ ఆర్డర్లో ఉండకపోలేదు. లేదు సార్, లేదు కాబట్టి ఆయన రిలీజ్ అయిన రోజు కూడా 2 times మీడియాతో మాట్లాడారు. సో అందువల్ల అయితే ఇప్పుడు కోర్టు మరి ఆ కండిషన్ పెట్టవచ్చు. ఎందుకంటే కండిషన్ కోర్టే పెట్టినప్పుడు నువ్వు దాని కొరకు బెయిల్ రద్దు చేసే స్థాయి కోర్టు పోకపోవచ్చు. అందువల్ల దర్ ఇస్ ఓన్లీ స్పెక్యులేషన్. ఒకసారి మొదలైతే వార్నింగ్ ఇచ్చి మీరు కనీసం మీడియాతో మాట్లాడొద్దని చెప్పి ఆ తర్వాత కూడా వైలేట్ చేస్తే, నార్మల్గా బెయిల్ కండిషన్స్ను వైలేట్ చేస్తే బెయిల్ రద్దు చేస్తారు.
బెయిల్ కండిషనే లేనప్పుడు వయలేటింగ్ అనే అంశమే ముందుకు రాదు కదా. తర్వాత ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది, మరి అల్లు అర్జున్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా? మరి ముఖ్యమంత్రి అసెంబ్లీలో అలా మాట్లాడితే మరి ఇన్వెస్టిగేషన్ పైన ప్రభావం పడదా, ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ పైన అనేటువంటి క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఎస్, దట్ కెన్ బి అన్ ఆర్గ్యుమెంట్ ఆల్సో. కానీ ఆర్గ్యుమెంట్ ఎవరు చేయాలి? ఒకవేళ అల్లు అర్జున్ తరఫున కనుక చేస్తే, సో ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం వల్ల ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఎందుకంటే ముఖ్యమంత్రి అభిప్రాయానికి భిన్నంగా పోలీసులు విచారణ జరిపి తేలుస్తారా? అందువల్ల ఇక్కడ పొలిటీషియన్లు అయితే ఇప్పుడు డిమాండ్ వచ్చేది సిబిఐకి రెఫర్ చేయండి అని. మరి సిబిఐ రెఫర్ చేస్తే అది ఎవరు? భారతీయ జనతా పార్టీ నాయకులు క్లియర్గా అల్లు అర్జున్కు సపోర్ట్ చేస్తున్న సమయంలో సిబిఐ విచారణ అడగడం అంటే ఏంటి, దాన్ని కేంద్ర పరిధిలోకి పోవడమే కదా అనేటువంటి డిమాండ్లు కూడా వస్తాయి, అనే వాదనలు కూడా వస్తాయి. బట్ ఏదైనా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాడు, తేడా అది. అల్లు అర్జున్ మీడియా ముందు మాట్లాడాడు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడడం పైన ఎవరికైనా ఏ అభిప్రాయం ఉండొచ్చు, అలా మాట్లాడితే మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ కాదా అని. కానీ అలా అభిప్రాయం ఉండడం వేరు, ముఖ్యమంత్రి సభలో మాట్లాడేదాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయాలి. ఇక్కడ కీలకమైన పాయింట్ అది. మీరు అల్లు అర్జున్ మీడియాలో మాట్లాడిన దాన్ని పోలీసులు వాళ్ళ కోర్టులో సవాల్ చేస్తున్నారు, బెయిల్ రద్దు చేయమని. ముఖ్యమంత్రి మాట్లాడేదాన్ని అల్లు అర్జున్ సవాల్ చేయలేడు కోర్టులో, వాళ్ళు ఎవరు సవాల్ చేయలేరు. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడేదానికి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది. అసెంబ్లీలో అనే అంశాలలోకి కోర్టు పోదు, ఇది అసెంబ్లీకి ఉండే ప్రివిలేజ్. మన దేశంలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు, కోర్టులు, అసెంబ్లీ, ప్రభుత్వం. ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇది బేసిక్ స్ట్రక్చర్లో భాగం. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇది బేసిక్ స్ట్రక్చర్లో భాగమని తీర్పు చెప్పింది. అందువల్ల అసెంబ్లీలో జరిగే చర్చల జోలికి కోర్టులు నార్మల్గా పోవు. అందుకే మీకు ఉదాహరణ చెప్తాను. పెప్పర్ స్ప్రే లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్లో వదిలాడు, దానిపైన ఢిల్లీ పార్లమెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నా గుర్తున్న వరకు పొన్నం ప్రభాకర్ కేసు పెట్టాడు ఆ రోజుల్లో. కానీ ఇప్పటివరకు ఆ కేసు తేలలే మీకేమి, ఎందుకంటే పెప్పర్ స్ప్రే అసెంబ్లీ లోపల జరిగిన దాన్ని మరి కేసు రాదా? అయితే దానికి కూడా ఒక పాయింట్ ఉంది, అసెంబ్లీ లోపల కత్తులతో పొడుచుకుంటే కేసు ఎందుకు కాదు? అందువల్ల అందుకే పేటెంట్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి, ఇర్రెగ్యులారిటీ ఉంటే ఇన్వాల్వ్ కాదు. కానీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడడం ఇల్లీగాలిటీ కాదు. ఏమైనా ఉంటే దానిపైన ఇది మాట్లాడడం ఏంటి అనే పొలిటికల్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ఇట్ కెనాట్ బి కన్స్ట్రూడ్ అది ఇల్లీగాలిటీ, ఎందుకంటే ఇది లీడర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీకి. సో అసెంబ్లీ ఇది అన్ ఇండిపెండెంట్ ఎంటిటీ. అందువల్ల మీకు ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాడు కదా, అల్లు అర్జున్ మీడియాలో మాట్లాడితే తప్పేంటి అనేది ఆర్గ్యుమెంట్, పొలిటికల్ ఆర్గ్యుమెంట్గా పనికొస్తుంది తప్ప లీగల్ ఆర్గ్యుమెంట్గా పనికిరాదు. ఎందుకంటే అల్లు అర్జున్కు ఆ లీగల్ ఇమ్యూనిటీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉంది. ఆయన మా అసెంబ్లీలో మాట్లాడిన దానిపైన కోర్టు ఏం చేయరాదు. కానీ మరి అల్లు అర్జున్ మీడియా ముందు మాట్లాడిన దాని మీద కోర్టు అడ్వర్స్గా కూడా ఒపీనియన్ రావచ్చు కూడా, ఎందుకు మాట్లాడారని. ఎందుకంటే ఆ సమయంలో మరి టాక్టికల్గా ఏం చేయాల్సిందే అల్లు అర్జున్ వాదన ఏంటంటే, నా పైన క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది, నా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు అని క్లియర్గా అన్నాను. నేను ఏ ప్రభుత్వ వ్యవస్థ పైన, పొలిటికల్ లీడర్ పైన మాట్లాడలేదు, మాకు వాస్తవానికి టికెట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు, నేను నా పైన మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది కనుక నేను క్లారిటీ ఇస్తున్నాను అన్నాడు. కానీ క్లారిటీ ఇస్తున్నాను అనే క్రమంలో అనివార్యంగా అల్లు అర్జున్ ముఖ్యమంత్రి చేసిన ప్రతివాదనను ఖండించాడు, పాయింట్ బై పాయింట్ ఖండించాడు. ఆ ముఖ్యమంత్రి ఏమో ఏసీపీ డీసీపీ వెళ్ళి అల్లు అర్జున్కు చనిపోయారని చెప్పినా ఆయన సినిమా చూశాడు, అరెస్ట్ చేస్తామంటే తప్ప ఆయన బయటికి రాలేదు అని ముఖ్యమంత్రి అన్నాడు. అసలు నాకు పోలీసులు ఎవరు చెప్పలేదు అని అల్లు అర్జున్ అన్నాడు. పోలీసులు డిసెంబర్ 3న అంటే ఒకరోజు ముందు బెనిఫిట్ షోకు క్లియర్గా వెళ్ళి మీరు రాకూడదు, అనుమతి లేదు అని రిటర్న్గా ఇచ్చారని ముఖ్యమంత్రి అన్నాడు. అనుమతి లేకపోవడం అనేది క్వశ్చన్ ఉత్పన్నం కాదు, అనుమతి ఉంది కనుకనే నాకు పోలీసులు దారిచ్చారు అని అల్లు అర్జున్ అన్నాడు. రోడ్ షో చేశాడు అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో అన్నాడు. అసలు రోడ్ షో నేను చేయలే అని అల్లు అర్జున్ అన్నాడు. ఇలా పోలీసులు ముందుగా చెప్పిన ఇన్హ్యూమన్గా
ఆయన సినిమా చూసుకుంటూ ఉన్నాడు అని ముఖ్యమంత్రి అన్నాడు. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నాకు తెలియదని అల్లు అర్జున్ అన్నాడు. అందువల్ల ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రతి పాయింట్ను ఖండిస్తూ అల్లు అర్జున్ మాట్లాడాడు. సో అది అది జనరల్గా మాట్లాడడం కరెక్టా? ఇట్ ఈస్ హిస్ చాయిస్. ఇప్పుడు ఆయన మాట్లాడకూడదు అనే అధికారం నాకు లేదు, మీకు లేదు. కానీ మాట్లాడి ఉండకపోతే ఆయనకు మేలు జరిగేదా? ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలతో ఘర్షణ పడదలుచుకుంటే మాట్లాడచ్చు, అభ్యంతరం ఏం లేదు. ముఖ్యమంత్రితో తుమి తెలుసుకోదలుచుకున్నాడు అనుకోండి మాట్లాడచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకులు మాట్లాడరా? ఇప్పుడు కేటీఆర్ మాట్లాడలేదా? కేటీఆర్ బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన పైన పెట్టిన కేసు పైన మాట్లాడాడు కదా. అంటే రాజకీయ నాయకులకు బస్తీ మీద సవాళ్ళు చేస్తారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్ కదా. ఇప్పుడు దట్ ఈస్ ఎ గేమ్ బిట్వీన్ టూ పొలిటీషియన్స్. సో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, కేటీఆర్ మాట్లాడతాడు, బస్తీ మీద సవాల్ అంటాడు, జైలుకు పోతా అంటాడు, ఏమన్నా చేసుకుంటాడు, సంగతి ఏందో తేలుస్తా అంటాడు, జైలుకు పోతే నాకేం భయమా అంటాడు. కానీ ఈ రకమైన ఛాలెంజ్ మీరు ఫిలిం ఫ్రెటర్నిటీ చేయగలుగుతుందా అనేది ప్రశ్న. సో ఒక చీఫ్ మినిస్టర్ వర్సెస్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ నాయకుడు వేరు, చీఫ్ మినిస్టర్ వర్సెస్ సినిమా హీరో వేరు. అందువల్ల అలా వివరంగా పాయింట్ టు పాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రియాక్ట్ అవ్వడం కన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కనుక నేనేం మాట్లాడినా అది సాక్ష్యాలను ప్రభావితం చేసినట్టుగా గౌరవ న్యాయస్థానం భావించే అవకాశం ఉంది కనుక నేను ఇప్పుడు మాట్లాడలేదు. కానీ నాపై జరుగుతున్న ప్రచారం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. నాపై జరుగుతున్న ప్రచారంలో నిజము లేదు అని నేను సమయం వచ్చిన సందర్భం వచ్చినప్పుడు నేను వివరంగా చెప్తాను. వీడియో రిలీజ్ చేసి ఉంటే సరిపోయేది. ఎందుకంటే ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ టీవీలకు కష్టం కదా. సో మనకు కూడా కష్టం, అది యూట్యూబ్లో కూడా పెట్టరాదు. సో అందువల్ల ఒక వీడియో రిలీజ్ చేస్తుంటే అయిపోయేది. ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడం లీగల్గా రైటా రాంగా కోర్టు డిసైడ్ చేస్తుంది. ఆయనకు ఛాయిస్ లేదా, లీగల్గా రైట్ ఉన్నప్పుడు ఆయనకు హక్కు ఉంది. కానీ ఇఫ్ ఐ ఆమ్ ఈజ్ అడ్వైజర్, నేను ఆయన అడ్వైజర్ ఎందుకుంటా కానీ చెప్తున్నా. సో ఈ లీగల్ అడ్వైజర్ ఏం చేయాల్సిందే అంటే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకండి, మీరు ఒక వీడియో రిలీజ్ చేసి వెళ్ళండి. ఎందుకంటే కాన్ఫ్రంటేషన్ మోడ్లోకి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. కాన్ఫ్రంటేషన్ మోడ్ పొలిటికల్ లీడర్షిప్ వెళ్తుంది. ఎందుకంటే పాలిటిక్స్ నడిచేదే కాన్ఫ్రంటేషన్తో, కానీ సినిమా నడిచేది కాన్ఫ్రంటేషన్తో కాదు. సో అందువల్ల ఒక తనపై జరుగుతున్న ప్రచారమే అని అల్లు అర్జున్ అనొచ్చు, తనపై జరుగుతున్న సమాచారం దానిపైన ఒక వ్యక్తిగా తాను రియాక్ట్ కావాలి అనుకున్నప్పుడు అంటే కంటెంట్ ఆఫ్ ది రియాక్షన్ కాదు, ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ది రియాక్షన్ అనేది ఒక రకంగా ఉండాలి. లేదు కాన్ఫ్రంటేషన్లో ఉంటే బస్తీ మీద సవాల్ అన్నారు అనుకోండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు అందుకే నేను కేటీఆర్ ఫార్ములా ఈ కేసు ఉదాహరణ చెప్పాను. కేటీఆర్కున్న వెసులుబాటు అల్లు అర్జున్కు ఉంటుందా అంటే పౌరుడుగా ఉంటుంది. కానీ ఆయన ప్రొఫెషన్, ఆయన నేపథ్యం వేరు కనుక ఆ వెసులుబాటు తీసుకోవాలా వద్దా అనేది ఆయన నిర్ణయం, అది మనం కాదు నిర్ణయించేది. కానీ సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో నీవు కాన్ఫ్రంటేషన్కు సిద్ధపడితే కౌంటర్ ఇవ్వడం వేరు. కానీ అల్లు అర్జున్ వివరణలో ఎక్కడా కాన్ఫ్రంటేషన్కు సిద్ధపడట్లేదు. పదే పదే తాను కేవియట్లు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. నేను ఏ పొలిటికల్ లీడర్ని అంటలేను, ఏ ప్రభుత్వ వ్యవస్థను అంటలేను, నాపై జరుగుతున్న ప్రచారానికి మాత్రమే సమాధానం చెప్తున్నా అంటున్నాడు ఒకవైపు. అంటే ఐఎమ్ నాట్ రెడీ ఫర్ కాన్ఫ్రంటేషన్ అంటున్నాడు. బట్ స్టిల్ కౌంటర్ ఇస్తున్నాడు పెద్దానికి. అందువల్ల ఆ రకమైన మరి ఆ లీగల్ అడ్వైస్ మరి ఎందుకు ఇచ్చారో తెలియదు. బట్ ద బెటర్ లీగల్ అడ్వైస్ షుడ్ బి ఒక వీడియో ఇచ్చేసి విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇప్పుడు ఆ పాయింట్ టు పాయింట్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో అందువల్ల నాపై జరుగుతున్న ఈ ప్రచారం పట్ల నేను విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇందులో నిజాలు లేవు. నేను అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు సమాజం ముందుంచుతాను. కానీ ఇప్పటికీ కోర్టు పరిధిలో ఉంది కనుక నేను మాట్లాడలేకపోతున్నాను అని వదిలేయచ్చు. అందుకే నేను ఆ డిఫరెన్స్ చెప్పాను. ముఖ్యమంత్రికి అసెంబ్లీలో మాట్లాడేది దానికి కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉంటుంది, కొంత సోషల్ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది సమాజంలో. ఏం పొలిటీషియన్స్ వాళ్ళు మాట్లాడతారు అని. కానీ ఇక్కడ సినిమా హీరోకి వచ్చారు కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉండదు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు అది రేపు కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలియదు. కోర్టు ఒకవేళ రియాక్ట్ అయితే బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంటుందా అనే ప్రశ్న ఎందుకు వస్తుందంటే
because there is a difference between chief minister speaking in assembly and accused addressing the press conference. When the accused is not a politician, మళ్ళీ కేటీఆర్ మాట్లాడినట్టు కేటీఆర్ కూడా అక్యూజ్డే, కానీ ఆయన ఈజ్ ఎ పొలిటీషియన్. అక్యూజ్డ్ యాజ్ అ పొలిటీషియన్ వేరు, అక్యూజ్డ్ యాజ్ ఎ నాన్ పొలిటీషియన్ వేరు. నాన్ పొలిటికల్ సెలబ్రిటీకి డిఫరెంట్ ఉంటుంది పొలిటికల్ లీడర్కి మధ్య. అందువల్ల ద బెటర్ లీగల్ అడ్వైస్ షుడ్ హ్యావ్ బీన్ అవాయిడ్ ద ప్రెస్ కాన్ఫరెన్స్, సింప్లీ ఇష్యూ ఎ వీడియో, దెన్ ద ఇష్యూ కూడా క్లోజ్ కదా. అక్యూజ్డ్ అండ్ బెయిల్ మీద కూడా ఉన్నారు కాబట్టి. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చాలా ఆరోపణలు చేశారు, చాలా అగ్రెసివ్గా కామెంట్ చేశారు. శ్రీపరమనే కాదు, అల్లు అర్జున్ వ్యవహార శైలిని, అతనికి మానవత్వం లేదు అన్నట్టుగా మాట్లాడారు. దానికి అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ పోలీసుల తీరును, అంటే పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు అనేది కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే రేవంత్కి యాంటీగా ఉండే ఒక గ్రూప్ అవ్వచ్చు చేస్తున్న ప్రచారం. దీని మీద పోలీసులు నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మొత్తం ఎన్ని గంటలకు ఆయన హాల్లోకి వచ్చారు, ఎన్ని గంటలకు కూర్చున్నారు, ఎన్ని గంటలకు అక్కడికి ఏసీపీ వెళ్ళే ప్రయత్నం చేశారు, ఎందుకు అక్కడ బౌన్సర్లు, అల్లు అర్జున్ పర్సనల్ బౌన్సర్లు పోలీసుల్ని అడ్డుకున్నారు, తర్వాత వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాము అంటే అప్పుడు వాళ్ళు అల్లు అర్జున్ దగ్గరికి పోలీసులు వెళ్ళనిచ్చారు. అల్లు అర్జున్కి చెప్పినా కూడా ఆయన సీట్లోంచి కదలలేదు, ఇద్దరు చనిపోయారు అని చెప్పినా కూడా ఎటువంటి చలనం లేదు అని సుదీర్ఘంగా చాలాసేపు హైదరాబాద్ సివి ఆనంద్ మొత్తం డీటెయిల్డ్గా ఒక స్క్రీన్ మీద మినిట్ టు మినిట్ ఏమయ్యింది అనేది ఆయన ప్లే చేసి చూపించారు. అంటే అల్లు అర్జున్ చెప్పింది నిజం కాదు, మేము చెప్పింది, మేము ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన రిపోర్టు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. దీని మీద కొంతమంది పోలీసులను టార్గెట్ చేస్తూ ఉన్నారు సార్. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి డైరెక్షన్లో అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. సో పోలీసులపై అనుచితంగా మాట్లాడితే తోలు తీసేస్తామని చెప్పి ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్న డిఎస్పి సబ్బతి విష్ణుమూర్తి కొన్ని కామెంట్స్ చేశారు సార్. వాస్తవంగా ఆయన సస్పెన్షన్లో ఉన్నారట సార్, స్టిల్ సస్పెన్షన్లో ఉన్నారట. డీజీపీ ఆఫీస్ క్లారిటీ కూడా ఇచ్చింది. ఒకసారి ఆయన విష్ణుమూర్తి సస్పెన్షన్లో ఉన్న డిఎస్పి విష్ణుమూర్తి బయట ప్లే చేయండి. ఎందుకు తీసి నీ 3,000 5,000 రూపాయల టికెట్లు కొని ఎందుకు పోవాలి? దానికి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నావు, దానికి ఒక థియేటర్ లేకుండా, ఇంకొక కొత్త సినిమా లేకుండా మీరు సినిమాలను పంచుకుని టైమ్లీ నెలకొకడు సినిమా పెట్టుకోవాలి, ఆ సినిమా తప్ప ఇంకొక సినిమా ఆడొద్దు. ఏముంది మీ దాదాగిరి? మీకు ఆ రైట్ ఉందా? ఒక ఉపాయం ప్రకారం నీ సినిమా తప్ప ఇంకొక సినిమా లేకుండా చేసి ప్రజలను ఆ సినిమానే ఖచ్చితంగా చూసేలా మీరు కలుపుతా ఉన్నారు. ఒక కెనాల్ వాటర్ పోతుంటే ఏ పంట పొలంలోకి మలపాలనో రైతుకు తెలిసిన లాగా మీరు దీన్ని పండించుకుంటున్నారు. సినిమా టాకీస్లా రేట్లు 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు ఉంటుండే. ఆ రేట్లు 100 పక్కన 4 సున్నాలు, 25 పక్కన 2 సున్నాలు. ఏంటిదండి ఇది? వాట్ ఈస్ దిస్? నిన్నెవరు మేము బతిలాండేమా మా కోసం ఒక ఇట్లాంటి సినిమా తీసి పెట్టని? నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు, జూబ్లీ హిల్స్లో భూమి కొనాలంటే ఎంత అవుతుంది? రూపాయి 2 10,000 వస్తుందా? ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సౌలత్ కల్పించారు. వాపును చూసి బలమని పొంగిపోవద్దు. మీకు అంత వాపే, అది ఎప్పుడు పోతుందో ఆ గాడుపు పోతుంది, పబ్లిక్ తీసి పడేస్తారు. ఆల్రెడీ సగం తీసేసిండు, మిగిలింది కూడా పోతుంది. దయచేసి మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా. పోలీసు వారిని కించపరిచేలాగా గాని, అవమానించేలాగా గాని, లేకపోతే బెదిరించేలాగా గాని ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ బొంద మీరే దావుకున్నట్టు అవుతుంది. ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు. చట్టపరంగా ముంగడిపోతాం, న్యాయపరంగా ముంగడిపోతాం. ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా తీపిస్తాం. పబ్లిక్లో కూడా పోయి ఊరూరికి మీటింగులు పెట్టి మీ బట్టలు కూడా తీపిస్తాం. నువ్వు చేసేది ఏంటి? నీకు ఎవడిస్తున్నాడు గైడెన్స్? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం. ఒకసారి సినిమా తీసేటప్పుడు అంటే ఒక పోలీస్ ఆఫీసర్లా కాదు, అంటే ఆయనకు వ్యక్తిగతంగా కలిగిన బాధతో మాట్లాడినట్టు అనిపించింది సార్. ఆయన ఏ బాధ్యతతో మాట్లాడిన ఆయన పోలీస్ ఆఫీసర్ కదా, సస్పెన్షన్లో ఉండొచ్చు. అంటే మరి నాకు కరెక్ట్గా తెలియదు. అంటే డీజీపీ ఆఫీస్ నేను వాళ్ళ వివరణ కూడా చూశాను సార్. విష్ణుమూర్తి వ్యాఖ్యలు అనధికారికం
డీజీపీ ఆఫీస్. డీఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వ్యాఖ్యలపై డీజీపీ కార్యాలయం స్పందించింది. సబ్బతి విష్ణుమూర్తి ప్రస్తుతం సస్పెన్షన్లోనే ఉన్నారని, ఆయన అనధికారికంగా ప్రెస్ మీట్ పెట్టారని ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ప్రకటించింది. అంటే డీసీపీ సెంట్రల్ జోన్ కూడా ఇచ్చినట్లు వచ్చింది మీడియాలో. Yes, sir, yes, sir. అందువల్ల ఆయన పోలీసు వ్యవస్థకు ప్రతినిధి కాదు. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది, ఆయన పోలీసు కుటుంబాల తరఫున మాట్లాడినాడు, సెల్ఫ్గా క్లెయిమ్ చేసుకున్నాడు. ఆయనకేం పోలీసు కుటుంబాలంతా జీపీఏలే, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వలే, Yes. మా తరఫున మాట్లాడు అని. ఆయన ఒక వ్యక్తిగా మాట్లాడాడు. కానీ వ్యక్తిగా మాట్లాడిన ఆయన పోలీసు ఉద్యోగంలో ఉన్నాడు, సస్పెన్షన్ తప్ప ఎక్స్పెల్ కాలే. ఎందుకు మాట్లాడుంటాడు? వీ రియల్లీ డోంట్ నో. ఈ కాంట్రవర్సీ ఉన్నది కనుక ఇప్పుడు ఏం మాట్లాడినా సెన్సేషన్ అయితే అని మాట్లాడి ఉండొచ్చు. లేదా ఫిలిం అల్లు అర్జున్ వర్సెస్ చీఫ్ మినిస్టర్గా, సినిమా ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్గా ఉంది కనుక గవర్నమెంట్ వైపుగా, ముఖ్యమంత్రి వైపుగా మాట్లాడితే తనకు పొలిటికల్ ఫేవర్ వస్తుందని అనుకొని మాట్లాడిండా? వీ డోంట్ నో ఎందుకు మాట్లాడారు. సస్పెన్షన్ ఎత్తేస్తారు. ఎందుకు మాట్లాడినా అది అభ్యంతరకరం. Yes. అందుకే ముఖ్యమంత్రి కూడా ఖండించినట్లు ఆ దాడి, ఇదే కాదు దాడిని ముఖ్యమంత్రి కూడా ఖండించాడు. Yes, sir. ఇంటిపై So, దాడి చేయడం. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరగడం కానీ, ఇలాంటి వాళ్ళు మాట్లాడడం కానీ ఒక రకంగా చీఫ్ మినిస్టర్ పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అపోజిషన్ నుంచి వస్తున్న విమర్శలకు బలం చేకూరుస్తారు. అంటే ఇది కక్ష సాధింపుతో చేస్తున్న పని, ఇది చట్టం తన పని తాను చేసుకోకపోవడం లేదు అనే భావన కలగడానికి ఉపయోగపడుతుంది. ఈవెన్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరుపైనే ఈ విమర్శ వస్తుంది. ట్వీట్ చేశారు సార్ ముఖ్యమంత్రి, సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తూ ఉన్నాను. దాంతోపాటు సంధ్యా థియేటర్ ఘటనల్లో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కదా, ఇప్పుడు వీరికి ఏం సంబంధం అయినా ఆయన లేడు అక్కడ కదా. Yes, sir, yes. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏసీపీ వెళ్ళి అల్లు అర్జున్కు చెప్పాడు అని ఒక కామెంట్ చేశాడు. ఇనీషియల్గా ఇది వార్తలు చూస్తే నేను మొదలు అనుకున్న ఈయనే, ఆ ఏసీపీనే అనుకున్నా నేను. ఆ ఏసీపీ ఈయనే కావచ్చు, అందుకొరకు ఈయన వివరణ ఇస్తున్నాడు. అసలు ఈయనకి సంబంధమే లేదు సార్. ఈయన సంబంధమే లేదు, తర్వాత తెలిసింది. సో అందులో తోలు తీసే అధికారం పోలీసులకు ఎవరు ఇయ్యలే. పోలీస్ హ్యావ్ నో రైట్ టు పనిష్. పోలీస్ కెన్ ప్లీడ్ ఫర్ పనిష్మెంట్. మీకు అర్థం కావాల్సింది, పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకు కూడా అర్థం కావాల్సింది. నేను పోలీస్ వ్యవస్థ పట్ల గౌరవంతో చెప్తున్నా. నేను ఈ చెప్పే ముందు క్లారిటీ కూడా ఇస్తున్నా. నేను తెలంగాణ పోలీస్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో నేను కాదు, నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా ఐ వాజ్ అ గెస్ట్ ఫ్యాకల్టీ. నేషనల్ పోలీస్ అకాడమీలో ఒక్కరోజు కాదు, 10 to 15 years ఎవ్రీ ఇయర్ వెళ్ళి పాఠాలు చెప్పాను. 10 to 15 years ఒక్కరోజు కాదు. మన హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో. అసలు అందువల్ల బాధ్యతతో చెప్తున్నాను, యూనిఫామ్ పోలీస్ అంటే పోలీసుకు ఆయుధము సమాజం ఎందుకు ఇచ్చింది? మమ్మల్ని కాపాడమని ఇచ్చింది. మీరు మీ ఇష్టం వచ్చినట్టు తోలు తీసుకు ఇవ్వలే. సో ఒక పోలీస్ అధికారి బాధ్యతలో పనిచేసి సస్పెండ్ అయినా ఏదున్నా, యూ షుడ్ అండర్స్టాండ్, పోలీసుకు శిక్షించే అధికారం లేదు, శిక్షను కోరే అధికారం ఉంది. ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు ముందు, అందుకే ఎందుకు అరెస్ట్ చేసిన వెంటనే కోర్టుకు ఎందుకు ప్రవేశపెడతారు? కమిషనర్ ఆఫీసులో ఎందుకు ప్రవేశపెట్టారు? మీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. వారిని అరెస్ట్ చేసింది 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టారు, అవునా కదా? కమిషనర్ ఆఫీసులో ఎందుకు ప్రవేశపెట్టారు? అదే పోలీస్ పని ఇన్వెస్టిగేట్ చేయడమే, పని చేయడం కాదు, తోలు తీస్తాం. ఇంకో మాట కూడా ఈ బయటలో లేదు. మీరు రాజకీయ నాయకులు కూడా ఏమనుకుంటున్నారు? మేము 10 నిమిషాలు పోలీసులు పక్కా జరిగితే మీ బతుకులు ఏమైతే అన్నాడు. ఇంకోటి టికెట్ల ధరల విధానం. టికెట్ ధరలు ఎవరు పెంచుకొని ఇచ్చారు? అల్లు అర్జున్ సంతకం పెంచుకున్నాడా? గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చింది కదా. అంటే ఇప్పుడు ఆయన ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాడు? రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా క్వశ్చన్ చేస్తున్నాడు. మరొక పోలీస్ ఉద్యోగంలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కదా అది. జీవో గవర్నమెంట్ ఇచ్చింది కదా. జీవో అల్లు అర్జున్ ఇచ్చుకున్నాడా? అల్లు అర్జున్ ఇచ్చుకోగలుగుతాడా చెప్పండి? లేదా డైరెక్టర్ సుకుమార్ ఇచ్చుకోగలుగుతాడా? అర్థం కావాల్సింది, మీ గవర్నమెంట్ ఇచ్చింది టికెట్లకు ధరలు పెంచుకోమని. అది రైట్ ఆ రాంగ్ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ పోలీస్ అధికారి టికెట్లు పెంచడానికి కూడా నిరసించారు. తర్వాత ఇంకా ఆయన ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా పెట్టాడు. సినిమాలో పోలీస్ అధికారిని దుస్తులు ఊడదీసి మీరు చూపెడతారా అని. అది పోలీసు కాదు, రాజకీయ నాయకులు ఇంతకన్నా హీనంగా చూపెడుతున్నారు కదా. సినిమాలలో రాజకీయ నాయకులు పచ్చి అవినీతి పరుడుగా, విలన్లుగా, అసలు ఈ దేశంలో సినిమాలో హయ్యెస్ట్గా విలన్గా చూపెట్టిన క్యారెక్టర్ ఇది పొలిటీషియనే కదా.
సో అందువల్ల పొలిటీషియన్ కూడా ఈజ్ అ టార్గెట్. పుష్ప సినిమాలో కూడా పొలిటీషియన్స్ విలన్స్. పొలిటీషియన్ వీళ్ళు ఆఫ్ కోర్స్ పోలీసు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కొట్టారు. షెకావత్. సో అందువల్ల అలా పోలీసులు హీరోలుగా చూపెట్టే సినిమాలు కూడా ఉన్నాయి. పోలీసులలో మానవత్వానికి మూర్తిభవించిన మానవత్వానికి ప్రతిరూపంగా త్యాగాలకు మారు పేరుగా చూపెట్టే సినిమాలు కూడా ఉన్నాయి. అందువల్ల పోలీసులు అనే కాదు, పోలీస్ అండ్ లాయర్లు, పోలీసులు, డాక్టర్లు, జర్నలిస్టులు అన్ని దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. వ్యవస్థను ఎప్పుడు మనం తప్పు పట్టకూడదు. అందువల్ల ఇలా ఒక ఏసీపీ ఉద్యోగంలో ఉండి సస్పెండ్ అయిన వ్యక్తి మాట్లాడితే మొత్తం అది పోలీసు వ్యవస్థ అభిప్రాయంగా మనం స్వీకరించకూడదు. పోలీస్ వ్యవస్థ చాలా రెస్పాన్సిబుల్ వ్యవస్థ. మన భారతదేశంలో యూనిఫామ్డ్ పోలీస్, యూనిఫామ్ విభాగాల్లో వ్యక్తులుగా కొంతమంది అతి ఉత్సాహం చూపెట్టచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. బట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ఎ వెరీ గ్రేట్ ఇన్స్టిట్యూషన్. మనకి ఇవాళ ఒక్క క్షణం మనకు ఏ కష్టం వచ్చినా మనం పోలీస్ అంటాం కదా. ఆఖరికి తల్లి బిడ్డ అన్నం తినకపోతే పోలీస్ పిలుస్తా అని బుజ్జగించినప్పుడు వినకపోతే అంటారు కదా. అందువల్ల పోలీస్ ఇస్ అ సోర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ అస్. మనకు మన సమాజ రక్షణకు ఆయుధం పట్టుకున్న వ్యవస్థది. ఆ వ్యవస్థ పట్ల మనకు ఆ గౌరవం ఉండాలి కదా. అందువల్ల ఆ వ్యవస్థ పైన అనుమానాలు వచ్చేలా ఆ వ్యవస్థలు ఉన్న వాళ్ళు మాట్లాడిన తప్పే. ఇక కొన్ని సినిమాల్లో చూపెడుతున్నారు అంటే, సినిమాల్లో ఒక పోలీసు అధికారిగా మనం చూడకూడదు, తప్పుడు దారి తప్పినటువంటి పోలీసు అధికారిగా చూడాలి తప్ప పోలీసు అధికారిగా చూడకూడదు కదా. అందువల్ల దారి తప్పిన రాజకీయ నాయకుని పైన వస్తున్నాయి. అందువల్ల దారి తప్పిన సినిమా యాక్టర్ల పైన కూడా సినిమాలు రావాలి. సో ఫిలిం సెలబ్రిటీలపై కూడా సినిమాలు వస్తాయేమో భవిష్యత్తులో. అంటే సినిమా వాళ్ళు సెలబ్రిటీలుగా భావించి ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారో దానిపైన కూడా ఒక సినిమా వస్తే సినిమా వాళ్ళకు సలహా. ఈ వీడియో చూస్తున్న డైరెక్టర్లకు రిక్వెస్ట్ ఏంటంటే, ఫిలిం సెలబ్రిటీలు ప్రజలకు దూరం అవుతున్నారనే అంశంపై కూడా సినిమా తీయండి. అంటే ఫిలిం సెలబ్రిటీల పైన పొలిటికల్ సిస్టమ్ నుంచి, సమాజం నుంచి వస్తున్న విమర్శలను ఆధారంగా చేసుకొని కూడా ఒక సినిమా తీయండి. అండ్ లెట్ దెర్ బి ఎ సెల్ఫ్ క్రిటికల్ ఎనాలిసిస్ ఆఫ్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్. వై నాట్ ఓన్లీ పోలీస్, ఓన్లీ పొలిటీషియన్? లెట్ దెర్ బి ఎ సెల్ఫ్ క్రిటికల్ ఎనాలిసిస్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ ఆల్సో. సంధ్య థియేటర్ హైదరాబాద్లో ఉంది, అంటే తెలంగాణ రాష్ట్రంలో. కానీ హీరో వచ్చేసి పాన్ ఇండియా స్టార్ సార్. ముఖ్యంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు హీరో అండ్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన, అంటే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా ఎదిగిన హీరో. సో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెరీ నెక్స్ట్ డే కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు సార్. ఆయన జాతీయ అవార్డు గ్రహీత అని పొగుడుతూ అలా అరెస్ట్ చేయడం కరెక్టా, మరి హైడ్రా వల్ల ఎవరో చనిపోయారు కదా, మీరు బాధ్యత వహించి మీరు అరెస్ట్ అవుతారా అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు నెక్స్ట్ డే మార్నింగే. అండ్ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇంకా చాలామంది నాయకులు అల్లు అర్జున్కి సపోర్ట్గా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప, అంటే వైసీపీ తప్ప మిగిలిన పార్టీల నాయకులు పెద్దగా స్పందించట్లేదు. ఎస్పెషల్లీ రాజకీయ ప్రముఖుడు, దాంతోపాటు సినీ ప్రముఖుడు అల్లు అర్జున్కి చిన్నమావయ్య అయిన పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటి వరకు దీని మీద స్పందించలే. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన బెయిల్ మీద రిలీజ్ అయ్యి వచ్చిన రోజున పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చేస్తూ ఉన్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది సార్ సోషల్ మీడియాలో కూడా. బట్ పవన్ కళ్యాణ్ రాలేదు, వచ్చి పరామర్శించలేదు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చినా కూడా అల్లు అర్జున్ కలవకుండా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు. ఎందుకు టీడీపీ అండ్ జనసేన ఈ 2 పార్టీలు సైలెంట్గా ఉన్నట్టు? అది మీరు వాళ్ళని అడగాలి, సమాధానం వాళ్ళు చెప్పాలి. అదే సార్, ఏదో ఉంటుంది కదా, స్ట్రాటజీ ఉంటుంది కదా. నేను పురంధేశ్వరి కూడా స్పందించారు సార్, ఒకసారి చదువుతాను. సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న కామెంట్ సార్ ఇది. అంటే మీరు అన్నట్లు ప్రభుత్వంగా రెస్పాండ్ కావడంలో ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక ప్రభుత్వం తీసుకుంటున్న చర్య కనుక పొలిటికల్ పార్టీగా రియాక్ట్ కావాల్సి ఉండే ఆ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్కు రియాక్ట్ కావడంలో కొన్ని పర్సనల్ డైమెన్షన్స్ కూడా ఉండొచ్చు. ఆయన సినిమా వారు, కుటుంబ సభ్యుడు, రాజకీయ నాయకుడు, 3 ఉన్నాయి డైమెన్షన్స్. కానీ పొలిటికల్ పార్టీగా టీడీపీ, జనసేన ఈ పరిణామాలపైన తమ అభిప్రాయం అయితే చెప్పాలి. రాజకీయ పార్టీ కెనాట్ సే దట్ ఐ వాంట్ టు బి సైలెంట్. నాకు ఏ అభిప్రాయము లేదని కూడా చెప్పచ్చు, తప్పేం లేదు. అది కూడా ఒక అభిప్రాయమే. ముఖేష్ అంబానీ,
అనిల్ అంబానీల మధ్య వివాదం వచ్చినప్పుడు అప్పటి ఆర్థిక మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో చిదంబరం అడుగుతారు, మీ అభిప్రాయం ఏంటని. మై ఒపీనియన్ ఈజ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ దిస్ కాన్ఫ్లిక్ట్ అన్నాడు. అంటే అని సెంట్రల్ గవర్నమెంట్ నీడ్ నాట్ నెసెసర్లీ హ్యావ్ ఒపీనియన్ ఆన్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అండర్ ద సన్ అని. అంటే ముఖేష్ అంబానీ అనిల్ అంబానీల మధ్య జరుగుతున్న ఆస్తి తగాదాల పైన ఏ అభిప్రాయము లేదు నాకు, అదే నా అభిప్రాయము, ప్రతి దానిపైన కేంద్ర ప్రభుత్వానికి అభిప్రాయం ఉండాలని ఏమీ లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. సో అలా అన్నిటిపైన అభిప్రాయం ఉండాలి అని రూల్ లేదు. అభిప్రాయం లేకపోవడం కూడా ఒక అభిప్రాయంగా ఉండొచ్చు, కానీ అదైనా చెప్పాలిగా, నాకు అభిప్రాయం లేదు దీనిపైన. అల్లు అర్జున్ అరెస్ట్ పైన మా తెలుగుదేశం పార్టీకి అభిప్రాయం లేదు, మా జనసేనకు అభిప్రాయం లేదు అని చెప్పచ్చు. లేదు, ఏ అరెస్ట్ తప్పు, బి అరెస్ట్ తప్పు కాదు, అరెస్ట్ చేయాల్సిందే, సి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, డి ఇది కోర్టులు తేల్చుకుంటాయి, ఈ మాకు ఏ అభిప్రాయం లేదు, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏదో ఒకటి చెప్పకపోవడం అనేది అనేక ప్రశ్నలకు దారితీస్తాయి. ఎందుకు అనేక ప్రశ్నలు దారితీస్తేనే దానికి మళ్ళీ బ్యాక్డ్రాప్ ఉంది కదా, మెగా అల్లు వివాదము, సో ఇవన్నీ వస్తాయి. ఆయన అల్లు అర్జున్ వెళ్ళి రవి కిషోర్ చంద్రారెడ్డికి ప్రచారం చేయడము, అందువల్ల వైసీపీకి ఈ హ్యాంగ్ ఓవర్స్ ఏమి లేవు కదా. వైసీపీకి స్ట్రేట్ కేసు కనుక వైసీపీ పూర్తిగా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మెగా వర్సెస్ అల్లు వివాదంలో వాళ్ళు అల్లు వైపే ఉండదలుచుకుంటారు. సో అందువల్ల వారికి ఇక్కడ తెలంగాణలో రాజకీయాలు కూడా ఏమీ లేవు వైసీపీకి. సో రేవంత్ రెడ్డిని కూడా వైసీపీ అనుకూలంగా ఏం చూడడం లేదు. ఆ మాటకైతే బీఆర్ఎస్తోనే ఉన్నట్లు కేసీఆర్తో ఉన్న సంబంధాలు జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్తో లేవు, రేవంత్ రెడ్డితో అంతకంటే లేవు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, మా షర్మిలాను కూడా రేవంతే ప్రోత్సహిస్తున్నాను కూడా గతంలో. అందువల్ల పొలిటికల్గా సోషల్గా కూడా కాంగ్రెస్ పట్ల రేవంత్ రెడ్డి పట్ల ఆ సంబంధాలు వైసీపీకి లేవు. అందువల్ల వైసీపీకి బోత్ సైడ్స్ ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే క్లియర్గా మెగా వర్సెస్ అల్లు అనే కాంటెక్స్ట్ అయినా, రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అనే కాంటెక్స్ట్ అయినా తమకు అది అనుకూలం కనుక వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళైనా ఇందులో అల్లు అర్జున్ మీద ప్రేమో రేవంత్ రెడ్డి మీద ప్రేమో కాదు, తమకు పొలిటికల్గా ఏది ప్రయోజనకరమో చూస్తారు. వైసీపీకి పొలిటికల్గా హర్డిల్స్ లేవు, స్పీడ్ బ్రేకర్స్ లేవు, అంతా క్లియర్ ఓపెన్ స్ట్రైట్ లైన్లో ఉంది వ్యవహారం. అందుకే వైసీపీ కాదు, వైసీపీ అనుకూల మీడియాలో కూడా ఇదే చర్చ. మీకు ఈ చర్చ మీరు సాక్షిలో చూడండి, ఇదే చర్చ. తెలుగుదేశం అనుకూల మీడియా వాళ్ళకు అటు మింగుడు పడక ఏమీ మాట్లాడలేని పరిస్థితి వాళ్ళకి ఉంటుంది. అందువల్ల బట్ కొద్దిగా రేవంత్ సైడే తీసుకున్నారు సార్. అంటే అది మెజర్ నేను తరాజులో పెట్టి బ్యాలెన్స్లో పెట్టి జోకలేదు కనుక, మెజర్ చేయలేదు కనుక చెప్పలేను. సో వే చేయలేను కనుక. సో మీరు వే చేస్తుంటే మీ అభిప్రాయం మీది, నేను ఐ కెన్ నైదర్ రిజెక్ట్ ఇట్ నాట్ అప్రూవ్ ఇట్. అదే మీ అబ్జర్వేషన్, అదే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు హ్యావ్ యువర్ ఓన్ అబ్జర్వేషన్ కదా. సో అందువల్ల నేనేం కామ్గా ఉంటే మీ అబ్జర్వేషన్ ధృవీకరించినట్లు అవుతుంది. మౌనం అర్ధాంగీకారం కనుక చెప్తున్నా, నాకు అలాంటి మెజర్మెంట్ అయితే లేదు. బట్ డెఫినెట్గా ఆ వైసీపీకి ఏంటంటే క్లియర్ గ్రౌండ్ ఉంది కనుక వైసీపీ అల్లు అర్జున్ వైపుగా ఓపెన్గా ఉంది. టీడీపీ జనసేన క్లియర్ గ్రౌండ్ లేదు. ఇందులో అనేక కాంప్లెక్సిటీస్ ఉన్నాయి, కుటుంబము, సినిమా, ప్రభుత్వము, పార్టీలు, ఇవన్నీ ఈ 4 అంశాలపైన సంక్లిష్టంగా ఉంది కనుక వాళ్ళు కాస్త మౌనంగా ఉన్నట్టున్నారు. బట్ ఇంత పెద్ద పరిణామం జరుగుతుంటే తెలుగునాట మౌనంగా అయితే ఉండకూడదు, ఉండరాదు కూడా. పొలిటికల్ పార్టీ మౌనంగా ఉండడమే తమ విధానం అని కూడా చెప్పాలి. మౌనంగా ఉండదలుచుకున్నప్పుడు దీనిపైన మాకు ఏ అభిప్రాయం లేదని కూడా చెప్పచ్చు, అభ్యంతరం లేదు. కామెంట్ చేయదలుచుకోలేదు అని చెప్పేసి అది కూడా చెప్పచ్చు. కామెంట్ చేయదలుచుకోలేదు, లేదా అప్రాప్రియేట్ టైంలో సరైన సమయంలో సరైన సందర్భంలో మాట్లాడతామని రాజకీయ నాయకులు చెప్తారు కదా. సో అప్రాప్రియేట్ టైం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కదా. ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడితే ఇదే మాట మాట్లాడేవాడు, ద గవర్నమెంట్ విల్ టేక్ ఎ డిసిషన్ ఎట్ అన్ అప్రాప్రియేట్ టైం అని. బెనిఫిట్ షోస్కి అనుమతి ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు బెనిఫిట్ షో వల్లే ఈ తొక్కిసలాట జరిగింది, తతంగం అంతా జరిగింది. గత 15 రోజులుగా ఈ ఫిల్మ్ సక్సెస్ అయిన ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయలేకపోతూ ఉన్నాను అని చెప్పి అల్లు అర్జున్ కూడా బాధపడిన పరిస్థితి సార్. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత, ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆల్రెడీ చెప్పేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో బెనిఫిట్ షోస్ అంటే
ముఖ్యంగా గతంలో మనం చూసాం కదా సార్, 50 days 100 days 200 days చిరంజీవి గారి సినిమాలు అయితే 1 year కూడా సక్సెస్ఫుల్గా ఆడిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వారము లేకపోతే 10 రోజులు, ఈ వారం 10 రోజుల్లోనే మొత్తం లాగేయాల్సిన పరిస్థితి. సో బెనిఫిట్ షోస్ రద్దు చేయడం వల్ల తీవ్రంగా ప్రభావం ఉంటుంది. అంటే ఇది కరెక్ట్ అంటారా? ఎవరికి బెనిఫిట్ అది? బెనిఫిట్ షోస్ తీసేయడం వల్ల అట్లా కాదు, ఎవరి బెనిఫిట్ కొరకు షో అనుమతిస్తున్నారు? అది సినీ ఐ మీన్ హీరోస్ అండ్ యూనిట్. అంటే వాట్ అబౌట్ బెనిఫిట్ ఆఫ్ ద వ్యూవర్? వ్యూవర్ కి బెనిఫిట్ బెనిఫిట్ షో ఉండద్దా? వ్యూవర్ కి బెనిఫిట్ షో ఉండాలి కదా. పోనీయండి, మీకు భారీ బడ్జెట్తో తీసాం కనుక మాకు ఎక్కువ డబ్బులు పెట్టుకొని బెనిఫిట్స్ ఇవ్వండి. నేనేమంటున్నా అంటే ఒక 3 నెలల తర్వాత మీ డబ్బులు మీకు వచ్చినాక ఒక పౌరుల కోసం ఒక బెనిఫిట్స్ అయ్యి తక్కువ రేటుకు. అంటే ఇప్పుడు 300 రూపాయలు మీరు 1200 అమ్ముకుంటున్నారు ఫస్ట్ వీక్లో కదా. ఒక 3 నెలల తర్వాత 300 రూపాయలు పెట్టి బెనిఫిట్స్. నా ప్రతిపాదన ఇంతవరకు ఎవరు అడగలే ఈ ప్రతిపాదన నాకు తెలిసినంతవరకు. మరి వై బెనిఫిట్ షో ఓన్లీ ఫర్ ద ఫిలిం ఇండస్ట్రీ? వై నాట్ ఫర్ ద ఫిలిం వ్యూవర్ బెనిఫిట్ షో? మీరు 300 రూపాయలు 1200 రూపాయలు మొదటి వారంలోనే కలెక్షన్ రావాలని పెట్టుకుంటున్నారు కదా. మీ కలెక్షన్ మొత్తం వచ్చేసినాక ఇప్పుడు ఉదాహరణకు పుష్ప 2 ఉంది, ఆల్రెడీ మొదటి 17 రోజుల్లో 1029.9 ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్తున్నాను, 1029.9 crores వసూలేని నేను మీడియాలో చూసింది, ఎకనామిక్ టైమ్స్లో చూశాను. మీకు పెట్టిన పెట్టుబడి ఎంత? 500 కోట్లు పెట్టారని అన్నారు. మీకు ఆల్రెడీ మీ లాభాలకు బ్రహ్మాండంగా లాభాలు వచ్చాయి. నేను ఈవెన్ ఓటీటీలో కూడా వస్తుంది ఇప్పుడు. ఇక ఓటీటీలో కూడా వచ్చినాక ఇంకెవరైనా డబ్బులు 300 రూపాయలు కూడా మేము పెట్టలేని పరిస్థితిలో ఒక సినిమా వ్యూవర్ ఉంటాడు. వాళ్ళ బెనిఫిట్ కొరకు ఒక సినిమా 3 నెలల తర్వాత. ఇంతవరకు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడైనా ఆలోచించిందా? అంటే మీ బెనిఫిటే కానీ మా వ్యూవర్ బెనిఫిట్ ఏంటని నేను అడుగుతున్నా. అంటే మీకోమో బెనిఫిట్ చేయాలి కాదు, వ్యూవర్కి ఎందుకు బెనిఫిట్ చేయాలి ఉండకూడదు? మీరు ఒక బెనిఫిట్ షో పెట్టండి. మీరు లేదు మీరు ఎక్కడన్నా ఎవరన్నా మేము సినిమా థియేటర్లలో మార్నింగ్ పొద్దున 7 to 10 ఒక షో వేస్తాం సండే రోజు, మేము 100 రూపాయలకి సినిమా చూపెడతాం చూడండి అని సినిమా చూపెట్టండి. మీ డబ్బులు మీకు వచ్చినాక నేనేం ముందు చేయమని అంటలేను, ముందు అయితే లాస్ వస్తారు. మీ డబ్బులు మీకు వచ్చి బ్రహ్మాండంగా లాభాలు వచ్చాక ఇక సినిమా కలెక్షన్ కూడా స్కోప్ ఏమి ఉండదు కదా. ఆల్రెడీ మీకు ఓటీటీలు కూడా వచ్చేస్తుంది కదా. అంటే థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ ఇన్కమ్ అన్నీ అయిపోయాక 4 నెలల తర్వాత వేయండి మీరు 100 రూపాయల షో. ఓన్లీ ఖర్చులు తీసుకొని వెళ్ళండి. థియేటర్లు, సినిమా వాళ్ళు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మనం బతుకుతున్నది వ్యూవర్ మీద ఆధారపడి, మనము జీవిస్తున్న వాళ్ళ మీద కనుక 300 రూపాయలకు కూడా డబ్బులు చెల్లించలేని వాళ్ళ కొరకు ఒక 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత నేను తక్కువ రేటుకు షో వేస్తా అని అనండి. వై బెనిఫిట్ ఓన్లీ ఫర్ ఫిలిం ప్రొడ్యూసర్స్, వై నాట్ ఫర్ ద ఫిలిం గోయర్స్ అంటే నేను. మీరు ఈ బెనిఫిట్ షో ఉండాలా వద్దా? మీరు అది చెప్పండి మొదలు. అందువల్ల ఆ బెనిఫిట్ ఫర్ హూమ్ అనేది పాయింట్ కదా. నార్మల్గా బెనిఫిట్ షోలు ఎట్లా వచ్చాయంటే చారిటీ కొరకు బెనిఫిట్ షోలు పెడతారు. అంటే ఒక కాజ్ కొరకు, ఒక బాల కార్మికుల సంక్షేమం కొరకు బెనిఫిట్ షో పెడతారు, లేదు ఒక అనాథాశ్రయాల కొరకు బెనిఫిట్ షో పెడతారు. అలా వచ్చిన డబ్బులు ఆ అనాథాశ్రయానికి ఇస్తారు. అది బెనిఫిట్ షో అంటే. బెనిఫిట్ షో సినిమా తీసిన వాళ్ళకి బెనిఫిట్ షోలు ఉండవు. నార్మల్గా బెనిఫిట్ షో కాన్సెప్ట్ అట్లా వచ్చింది. లేదంటే ఏదో ఒక సోషల్ యాక్టివిటీ, ఒక చారిటీ యాక్టివిటీ, లేదు కొంతమంది పెద్దలు సినిమా రంగంలో విశేషమైన సేవలు అందించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తి ఉన్నారనుకోండి, వాళ్ళ సంక్షేమం కొరకు బెనిఫిట్ షో పెట్టచ్చు. కానీ బెనిఫిట్ అనేది ఫిలిం ఇండస్ట్రీ, ఫిలిం ఓనర్ కొరకు, ఫిలిం ప్రొడ్యూసర్ కొరకు బెనిఫిట్ షో పెడితే ఫిలిం గోయర్ కొరకు కూడా బెనిఫిట్ షో పెట్టాలంట నేను.